అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథని అందించిన వారు భాను గారు. ఉదయం 8 గంటల సమయంలో ముంబై రోడ్‌పై పరుగులు పెడుతోంది ఒక కార్. చిరుతలాంటి కళ్ళు, కోపంతో ఎర్రబడ్డ ముఖం, ప్యూర్ వైట్ స్కిన్ టోన్, కళ్ళకి ఎండ తగలకుండా గాగుల్స్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తున్నాడు 6 అడుగుల వ్యక్తి. అమ్మా! పెళ్లి చూపులకు టైం అయిపోతోంది. అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే లోపలికి వెళ్లి తీసుకొస్తారు. అమ్మాయిని చూసి అందరూ షాకవుతారు. పెళ్ళికొడుకు కళ్ళు తిరగడం ఒకటే తక్కువ. ఎందుకంటే మన ఇష్త అంత అందంగా ఉంది. రెడ్ కలర్ పట్టు శారీ, మ్యాచింగ్ గాజులు, లూజ్ హెయిర్, చిన్న చిన్న కళ్ళు, కళ్ళకి కాటుక, ఒత్తుగా ఉండే కనుబొమ్మలు, షార్ప్ నోస్, లిప్‌స్టిక్ అవసరం లేకుండా ఉండే పెదాలు, మెడలో చోకర్ పెట్టుకొని సింపుల్‌గా రెడీ అయ్యి వచ్చి కూర్చుంది. కానీ తన కళ్ళల్లో కన్నీటి సముద్రం ఉన్నా లేని నవ్వు తెచ్చుకొని కూర్చుంటుంది. తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకో తనకే తెలియదు. తల పైకెత్తి గుమ్మం వైపు చూస్తే 6 అడుగుల వ్యక్తి ఎర్రటి కళ్ళతో సీరియస్‌గా తననే చూస్తూ నిలబడ్డాడు. షాక్‌తో విక్రమ్ గారు అని తనకు తెలియకుండానే లేచి నిలబడుతుంది ఇషిత. విక్రమ్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి ఇషిత చెయ్యి పట్టుకొని ఇదే నా భార్య అని అందర్నీ చూస్తూ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా చెప్పి ఇంకో మాటకి తావు లేకుండా ఇషితని లాక్కెళ్ళి కార్‌లో పడేశాడు. ఇషిత ఇంకా షాక్‌లో ఉండగానే కారు పరుగులు పెట్టించాడు. ఇషిత భయంతో ఏం మాట్లాడలేక అలాగే కూర్చొని ఏడుస్తోంది. కానీ తనని పట్టించుకోకుండా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తుంటాడు. భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని ఏడుస్తుంది. సడెన్‌గా కారు ఆగుతుంది. చూస్తే గుడి ఉంది. విక్రమ్ కారు చుట్టూ 10 కార్లు వేసి చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. విక్రమ్ కారు దిగి అంతా ఓకే కదా అని వాళ్ళని అడుగుతాడు. అంతా ఓకే అని చెప్పగానే ఇషిత సైడ్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఇషితని గుళ్ళోకి ఎత్తుకెళ్తాడు. తీసుకెళ్లి పెళ్లిపీటలపై కూర్చోబెట్టి ఇషితని గట్టిగా పట్టుకొని పంతులు చెప్పినట్టు చేస్తూ ఇషిత మెడలో 3 ముళ్ళు వేస్తాడు. పెళ్లి చేసుకొని ఇషిత విక్రమ్‌గా మార్చుకుంటాడు. అసలు ఇషిత స్పృహలోనే లేదు. ఏం జరుగుతుందో చూసేసరికి మొత్తం అయిపోతుంది. ఇషితని తీసుకెళ్లి మళ్ళీ కారులో కూర్చోబెట్టి కార్‌ని స్టార్ట్ చేస్తాడు. ఇషిత అప్పుడు తేరుకొని అసలేం చేస్తున్నారు విక్రమ్ గారు మీరు అని ఏడుస్తూ అడుగుతుంది. ఎంత అడిగినా చెప్పకపోయేసరికి ఏడుస్తూ కూర్చుంటుంది. అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్ మ్యాన్షన్‌లోకి కార్ ఎంటర్ అయ్యి ఆగుతుంది. ఇషిత విక్రమ్ వైపు చూసేసరికి దిగు అన్నట్లుగా చూడగానే నెమ్మదిగా దిగి నిలబడుతుంది. ఇషిత చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. వాళ్ళ కోసం హారతి పళ్ళెంతో జానకమ్మ, విక్రమ్ వాళ్ళ నానమ్మ గుమ్మం దగ్గర నిల్చొని వాళ్ళకి దిష్టి తీసి వాళ్ళని లోపలికి పిలుస్తుంది. లోపల విక్రమ్ తాతయ్య రాఘవయ్య కూర్చొని కనిపిస్తాడు. ఇషిత నవ్వుతూ తాతయ్య గారు అని పలకరిస్తుంది. కానీ ఆయన ముఖం తిప్పుకుంటాడు. పక్కనే ఉన్న జానకమ్మ దగ్గరికి వెళ్లి ఆవిడ చేతులు పట్టుకొని ఎలా ఉన్నావు అమ్మమ్మ అని అడగగానే తన చేతులు విడిపించుకొని నువ్వెవరో నాకు తెలీదమ్మా అని అనగానే గిల్టీ ఫీలింగ్‌తో తలదించుకుంటుంది. రోజీ తనకి రూమ్ చూపించని బయటికి చెప్పి విక్రమ్ పైకి వెళ్ళిపోతాడు. ఇషిత ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్లి కూర్చొని బాగా ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. గంట తర్వాత లేచి చూస్తే తననే కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డాడు విక్రమ్. ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. 5 నిమిషాల్లో రెడీ అయ్యి బయటుండాలి అని తన చేతుల్లో డ్రెస్ పెట్టి తన పైకి వంగి కళ్ళలోకి చూస్తూ లేటయితే 6థ్ మినిట్ నేనొచ్చి రెడీ చేస్తా అని స్వీట్ టోన్‌తో చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇషిత భయంతో అమ్మో! అన్నంత పని చేసినా చేస్తాడని వెళ్లి రెడీ అయి వెళ్తుంది. హాల్‌లో జానకమ్మ, రాఘవయ్య భోజనం చేస్తూ ఉంటారు. తనను కూడా పిలువు అని జానకమ్మ రోజీకి చెప్తే రోజీ వెళ్లి ఇషితని పిలుస్తుంది. కానీ ఇషిత వాళ్ళిద్దరి వైపు చూస్తూ జానకమ్మ కోపంతో మూతి తిప్పుతుంది. అది చూసి ఇషిత నవ్వుతూ అమ్మమ్మ నువ్వెలా మాట్లాడవో నేను చూస్తానని మనసులో అనుకొని రోజీ ఆవిడ్ని అంతలా మూతి తిప్పుకోకమని చెప్పు. ఉన్నవే కొన్ని పళ్ళు అవి కూడా లేకపోతే ఆవిడ గారిని అస్సలు చూడలేమని చెప్పు. అలాగే నేనెవరో కూడా తెలియని ఇంట్లో భోజనం చేయడం నాకు అలవాటు లేదని కూడా చెప్పు అని వాళ్ళకి వినపడేలా చెప్తుంది. అది విని జానకమ్మ పళ్ళు లేకుండా నవ్వుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకొని పగలబడి నవ్వుతాడు రాఘవయ్య. అప్పుడే పైనున్నదంతా చూస్తూ విక్రమ్ కూడా నవ్వుకుంటాడు. జానకమ్మ కోపంతో నన్నే అంత మాటంటావా అని అంటూ కొట్టడానికి వస్తుంది. ఇషిత తప్పించుకోవడానికి ఇల్లంతా పరిగెడుతుంది. తన వెనకే జానకమ్మ కూడా పరిగెడుతుంది. చాలా సేపటికి ఆయాసంతో కూర్చొని నా వల్ల కాదే అని నీ వెనక పడ్డం అంటూ అనగానే అది విని పైనుండి తనకి పారిపోవడం బాగా అలవాటు నానమ్మ. మనకి ఆ అలవాటు లేదు కదా! ఆవిడ్ని భోజనం తెమ్మని చెప్పు నానమ్మ అని వెటకారంగా అనేసి రూమ్‌కి వెళ్ళిపోతాడు విక్రమ్. అలా అనగానే కళ్ళ నిండా నీళ్లతో నేను చేసింది తప్పే. ఐ యామ్ సారీ అమ్మమ్మ అని జానకమ్మని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఊరుకో తల్లి ఏడవకు. ఊరుకో అని ఓదారుస్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. మళ్ళీ ఇలా చేస్తే నీ ముఖం కూడా చూడం. ఏమనుకున్నావో అని అంటూ బుంగమూతి పెడుతుంది జానకమ్మ. అది చూసి ఇంకెప్పుడు చెయ్యదులే. ఆ బుంగమూతి మొఖం మార్చు చూడలేకపోతున్నాను
కదా మనవరాలా అని నవ్వుతూ రాఘవయ్య అనగానే అది విని ఇషిత పెద్దగా నవ్వుతుంది. నవ్వింది చాలే వెళ్ళు. నా మనవడికి భోజనం తీసుకెళ్ళు. మా కోపం బాగానే పోగొట్టావు కానీ నా మనవడు అలా కాదు. చాలా కోపం ఎక్కువ. మమ్మల్ని ఐస్ చేసినట్టు వాడి దగ్గర కుదరదు వెళ్ళు. వాడే నీ తిక్క కుదురుస్తాడని నవ్వుతూ భోజనం చేతికిస్తుంది. అమ్మమ్మ అని ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్తుంది. పైకి వెళ్ళనైతే వెళ్ళింది కానీ రూమ్‌లోకి అడుగు పెట్టాలంటే కాళ్ళు కదలడం లేదు. బొట్టు పెట్టి పిలవాలా? లోపలికి రా అని సీరియస్ వాయిస్ వినిపించేసరికి లోపలికి వెళ్తుంది. భోజనం అక్కడ పెట్టి తల కిందకేసి నిలబడుతుంది. భోజనం తెచ్చింది నాకా? లేక టేబుల్‌కా? అనగానే మీకే అని చెప్తుంది ఇష్ట. మరి ప్లేట్ టేబుల్‌కిచ్చావు. నాకివ్వలేదు కదా! అందుకే అడిగా. ఇలా రా వచ్చి నాకు తినిపించు అని విక్రమ్ అనగానే నేనా? అని కప్పలాగా నోరు తెరుచుకొని చూస్తుంది ఇష్ట. ఆ! నువ్వే. ముందు ఆ నోరు మూయి లేదంటే నేను వేరేలా మూయిస్తా అని స్లో వాయిస్‌తో అదోలా చూస్తూ చెప్పగానే భయంతో టక్కున మూస్తుంది. ఇంకా ఎంతసేపు నాకు ఆకలిగా ఉంది అనగానే వెళ్లి విక్రమ్ పక్కన నిలబడి అన్నం కలిపి వణుకుతూ విక్రమ్ నోట్లో పెడుతుంది. విక్రమ్ ఇషితని లాగి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని తాను పెట్టే గోరుముద్దలు తింటూ ఉంటాడు. ఇషిత అలా పెడుతుంటే లోపల ఆనందపడతాడు కానీ బయటకు మాత్రం కోపంగా చూస్తాడు ఇషిత వైపు. నువ్వు కూడా తిను అని ఇషితకు కూడా తినిపిస్తే నేను తింటాను ముందు మీరు తినండి అనగానే విక్రమ్ కోపంగా ఒక లుక్ ఇచ్చి నోట్లో పెడతాడు. మంచిగా చెప్తే నీకు నచ్చదనుకుంటా. నీకెలా చెప్పాలో నాకు బాగా తెలుసు. రేపటి నుంచి చూద్దువు గాని నా ఒరిజినల్ అని తినిపిస్తాడు. నాకు చాలు మీరు తినండి అని విక్రమ్‌కి పెడుతుంది. మొత్తం తినిపించేశాక హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి రూమ్‌లో చూస్తే విక్రమ్ లేడు. అది చూసి కళ్ళ నిండా నీళ్లతో అక్కడ చుట్టూ చూస్తూ ఉంటే గోడపై ఉన్న ఫోటోలు చూసి కన్నీళ్లు ఆపుకోలేక తన రూమ్‌కి వచ్చి ఏడుస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక్కడ విక్రమ్ ఫోన్ మాట్లాడొచ్చి చూసేసరికి ఇషిత ఉండదు. ఎందుకు ఇషి ఇలా చేశావని బెడ్‌పై కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. గతం కళ్ళ ముందు మెదులుతుంది. గతం మ్యాగీ లేవే టైమవుతుందని విద్య లేపుతుంది ఒక అమ్మాయిని. నా పేరు ఇషిత. మ్యాగీ కాదు అని ఎన్ని సార్లు చెప్పాలి అని లేచి కూర్చుంటుంది. నువ్వు నాకు మ్యాగీ చేసినంత ఈజీగా ఫ్రెండ్ అయ్యావు. సో, నేను అలాగే పిలుస్తా అని విద్య నడుంపై చేతులు పెట్టుకొని నవ్వుతూ అంటుంది. నీ ఇష్టం నొచ్చినట్టు పిలువు కానీ రాత్రి నాపై కాళ్ళు చేతులు వేసి పడుకోకే బాబు. నా ఎముకలు విరిగిపోతాయి. పాపం రేపు నీ భర్త ఎలా భరిస్తాడో ఏమో నిన్ను అని అనగానే నిన్ను అని అనుకుంటూ కొట్టడానికి వెళ్తుంది విద్య. కానీ ఇషిత దొరకకుండా పారిపోతుంది. రూమ్ మొత్తం కూడా తనని తిప్పిస్తుంది. ఇద్దరూ అలా పరిగెత్తి పరిగెత్తి ఆయాసంతో కూర్చొని నవ్వుకుంటారు. థాంక్స్ విద్య. పొద్దున మంచి వాకింగ్ అయింది నీ వల్ల పరిగెత్తి అని టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరుతుంది. విద్య నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఇషిత రెడీ అయ్యి హాల్‌లోకి వస్తుంది. బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకొని లూజ్ హెయిర్‌తో నవ్వుతూ ఉన్నప్పుడు పడే సొట్టబుగ్గలు చాలా క్యూట్‌గా ఉంటుంది. అబ్బా! ఏమున్నావే! నేను కనుక అబ్బాయిగా పుడితే బావుండేది. నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని విద్య అనగానే ఎందుకు? రాత్రి కాళ్ళు, చేతులు వేసి పడుకోవడానికా? అని కూర్చుంటుంది ఇషిత. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసి బయలుదేరతారు. ఈ జాబ్ ఎందుకు? వేరేది చూసుకోవచ్చు గదా! అని విద్య అనగానే నేను వేరేవి చేయలేని పరిస్థితి. అయినా వెళ్తేనేగా తెలిసేది జాబ్ ఏంటి అనేది. వెళ్లి చూద్దాం. నచ్చకపోతే చెయ్యను అని తాను రావాల్సిన ప్లేస్ రాగానే దిగుతుంది. టేక్ కేర్. అవసరం ఉంటే కాల్ చెయ్యు అని ఇషిత బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది విద్య. ఇషిత నవ్వుకుంటూ పైకి చూసేసరికి విక్రమ్ మ్యాన్షన్ అని రాసి ఉంది. గేట్ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి 10 నిమిషాలు పడుతుంది. వామ్మో! ఇంత దూరం నడవాలా నేను? రోజూ వాకింగ్ చేయనవసరం లేదు. ఒక్కసారి లోపలికి, బయటికి నడిస్తే చాలు. ఇదే పెద్ద వాకింగ్ అవుతుంది. ఎలాగో అలా వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. లోపలికి చూసేసరికి ఇల్లు మొత్తం కూడా చిందరవందరగా ఉండి, ఒక 26 ఏళ్ల అబ్బాయి ఇంట్లో పని వాళ్ళందరినీ పరిగెత్తిస్తూ కొడుతున్నాడు. ఒక 60 ఏళ్ల పెద్ద వయస్సు వ్యక్తి వచ్చి, నాన్న విక్రమ్ అలా చేయకూడదు అని ఆపుతాడు. చూడు తాతయ్య వీళ్ళు నా చాక్లెట్ ఇవ్వడం లేదు నాకు అని అంటూ విక్రమ్ చిన్న పిల్లాడిలా పనివాళ్ళని చూపిస్తాడు. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది అతని మెంటల్ కండిషన్ ఏమీ బాగోలేదని. లోపలికి రావచ్చా? అని అడగగానే నువ్వెవరమ్మా? అని అడుగుతాడు. నా పేరు ఇషిత. జాబ్ కోసం వచ్చాను అని అనగానే రామ్మా అని లోపలికి పిలుస్తారు రాఘవయ్య. విక్రమ్‌ని లోపలికి తీసుకెళ్ళండని పనివాళ్ళకి చెప్పి పంపించేస్తాడు. రామ్మా వచ్చి కూర్చో అనగానే పర్లేదు సార్ అని అంటే అయ్యో! పర్లేదు ఇలా వచ్చి కూర్చో. నువ్వేనా జాబ్ కోసం వచ్చింది అనగానే నేనే సార్ అని వినయంగా చెప్తుంది ఇషిత. సరే అమ్మా అని కొన్ని ప్రశ్నలడిగి నీ సర్టిఫికేట్స్ అవి
అడుగుతాడు రాఘవయ్య. దానికి నా సర్టిఫికేట్స్ లేవు సార్. ప్రస్తుతం తేలేను, చూపించలేను. అవి ఊర్లో ఉన్నాయని చెప్తుంది. ఓకే. ఇక్కడ నీ జాబ్‌కి వాటి పని లేదు. నువ్వు చేయాల్సింది ఇంటికి సంబంధించి లెక్కలు చూసుకోవాలి. అలాగే ఇందాక చూసావుగా వాడు నా మనవడు. వాడి మెంటల్ కండిషన్ అంత బాలేదు. సో, వాడిని కూడా నువ్వే చూసుకోవాలి. వాడికి టైంకి టాబ్లెట్స్, ఫుడ్ అన్నీ కూడా చూసుకోవాలి. నువ్వు చేయగలిగితేనే జాయిన్ అవ్వు. ఓకేనా? అని అనగానే కొద్దిసేపు ఆలోచించి ఓకే సార్. నేను చేస్తాను అని అనగానే, ఓకే అమ్మా అని చెప్పి, ఇదిగో ఈమె నా భార్య జానకమ్మ అని అంటూ పరిచయం చేస్తాడు రాఘవయ్య. నమస్కారం మేడం అని ఇషిత నమస్కారం చేస్తుంది. ఓకే. నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తా. నువ్వు ఈ రోజు నుంచి జాయిన్ అవ్వమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు రాఘవయ్య. రాఘవయ్య గారు వెళ్ళగానే నీ పేరేంటమ్మా అని జానకమ్మ అడుగుతుంది. నా పేరు ఇషిత మేడం అని చెప్తుంది. అవునా! నీలానే నీ పేరు కూడా చక్కగా ఉంది తల్లి అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే మెయిడ్ రోజీ వచ్చి అమ్మ విక్రమ్ సార్ ఎంత బతిమాలినా భోజనం చేయడం లేదు. మీరైనా చెప్పి చూడండమ్మా అని వెళ్ళిపోతుంది. జానకమ్మ విక్రమ్ దగ్గరికి వెళ్ళి నాన్న విక్రమ్ భోజనం ఎందుకు చేయడం లేదు తినమ్మా. నేను పెట్టనా అని భోజనం పెడుతుంది. నాకొద్దు నాని నేను తినను. నాకేం వద్దు. నాతో ఎవరూ ఆడుకోవడం లేదు. నన్ను పిచ్చి అని నవ్వుతున్నారు. నేనెవరితోనూ మాట్లాడను. నాకేం వద్దని చిన్న పిల్లాడిలా అలిగి వెళ్ళిపోతాడు. జానకమ్మ ఏడుస్తూ నాకీ వయసులో ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నాను స్వామి అని ఏడుస్తుంది. అది అంతా దూరం నుండి చూసి జానకమ్మ దగ్గరికి వచ్చి మేడం ఏడవద్దు ఊరుకోండి. ఇప్పుడేంటి విక్రమ్ గారు భోజనం చేయాలి అంతేగా నేను పెడతాను ప్లేట్ ఇవ్వండి అని విక్రమ్ గదికి వెళ్తుంది ఇష్ట. తను వెళ్ళేసరికి విక్రమ్ చుట్టూ బొమ్మలు పెట్టుకొని అలిగి కూర్చున్నాడు. విక్రమ్ గారు అని లోపలికి వెళ్తుంది ఇష్ట. ఏయ్! ఎవరు నువ్వు? నా రూమ్‌కెందుకొచ్చావు? వేరే వాళ్ళు నా రూమ్‌కి వస్తే నాకు నచ్చదు. వెళ్ళు ఇక్కడ్నుంచి అని ఇష్టని కోప్పడతాడు విక్రమ్. సారీ విక్రమ్ గారు. మీ పర్మిషన్ లేకుండా వచ్చినందుకు ఇంకెప్పుడు మీ పర్మిషన్ లేకుండా నేను లోపలికి రాను అని చెవులు పట్టుకొని సారీ చెప్తుంది ఇషిత. ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు విక్రమ్. ఐ యామ్ ఇషిత. నీకు ఆడుకోవడానికి ఎవరూ లేరంట కదా! అందుకే నన్ను నీతో ఆడుకోమని మీ తాతయ్య నన్ను ఇక్కడికి పంపించారని విక్రమ్‌కి అర్థమయ్యేలా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్తుంది ఇషిత. అవునా! నిజంగా ఆడుకుంటావా నాతో? ఎవరూ ఆడుకోరు తెలుసా? నన్ను పిచ్చి అని నవ్వుతున్నారు అని ఏడుపు మొఖం పెట్టుకొని చెప్తాడు. అలా చెప్పగానే ఇషితకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీరు బాధపడొద్దు విక్రమ్ గారు. మీరు కాదు. మీ వాల్యూ తెలియని వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇకపైన మనిద్దరం ఫ్రెండ్స్. నేను మీతో రోజూ ఆడుకుంటాను ఓకేనా? అని ఇషిత చెప్పగానే నిజంగా రోజూ వస్తావుగా నాతో? రోజూ ఆడుకుంటావుగా అని చాలా ఎక్సైట్‌మెంట్‌తో చిన్న పిల్లాడిలా అడుగుతాడు విక్రమ్. అవును. తప్పకుండా వస్తాను. లెట్స్ బి ఫ్రెండ్స్ అనగానే ఓకే ఫ్రెండ్స్ అంటాడు విక్రమ్. ఓకే మరి. మనం ఆడుకోవాలంటే చాలా బలం కావాలి. నేనిందాకే భోజనం చేశాను. నాకు చాలా బలం ఉంది. మనం గేమ్స్ ఆడామనుకో నేనే విన్ అవుతాను. నువ్వు ఓడిపోతావు. మరి ఎలా అని అనగానే లేదు నేను ఓడిపోను. నేనే విన్ అవుతానని విక్రమ్ చెప్తాడు. నువ్వు తినలేదు. నీరసంతో పడిపోతావు. ఓడిపోతావు. అదే తిన్నావనుకో నువ్వే విన్ అవుతావని చెప్తుంది ఇషిత. అలాగా అయితే నేను ఫుడ్ తింటాను. కానీ నాకు తినడం రాదు. ఫ్రెండ్ ఎలా మరి ఇప్పుడు అని తెగ ఆలోచిస్తాడు విక్రమ్. ఈ ఫ్రెండ్ నీకు తినిపించొచ్చా అని అడగగానే ఓహ్! మన ఫ్రెండ్స్ కదా తినిపించు అని ఆ అని నోరు తెరుస్తాడు విక్రమ్. కబుర్లు చెప్తూ విక్రమ్‌కి తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది ఇషిత. ఫ్రెండ్ నాకు నిద్రొస్తోంది. రోజూ నేను ఈ టైంలో పడుకుంటాను. నేను లేచాక అప్పుడు ఎంచక్కా ఆడుకుందాం ఓకేనా? అని విక్రమ్ పడుకుంటాడు. ఇది మొత్తం దూరం నుంచి చూస్తూ గుమ్మంలో నిలబడుతుంది జానకమ్మ. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీ మనవడు భోజనం తిన్నాడు. టాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మీరు హ్యాపీనా? ఇంకెప్పుడు విక్రమ్ గారి గురించి బాధపడొద్దు సరేనా? మీరు పెద్దవాళ్ళు. మీరు ధైర్యంగా ఉంటేనేగా అందరిని చూసుకోగలరు. నేనేమైనా తప్పుగా చెప్పుంటే సారీ అని ఇషిత అనగానే అయ్యో! నువ్వేం తప్పుగా అనలేదు తల్లి. చిన్నపిల్లవైనా చాలా బాగా చెప్పావు. అలాగే నా మనవడికి భోజనం పెట్టావు. నేనే నీకు థాంక్స్ చెప్పాలి తల్లి అని జానకమ్మ చెప్తుంది. అమ్మమ్మ మీరు నాకు థాంక్స్ చెప్పొద్దు. నేను చేసింది ఏం లేదు. అయ్యో! సారీ మేడం సడెన్‌గా అమ్మమ్మని పిలిచాను ఏమనుకోవద్దని ఇషిత అనేసరికి దానికేం తల్లి ఇప్పటినుంచి నన్ను అమ్మమ్మ అనే పిలు. సరేనా? ఇంత చక్కగా నోటి నిండా అమ్మమ్మ అని పిలిచావు. ఎంత బావుందో తెలుసా? నువ్వు ఇప్పటినుంచి అలాగే పిలుస్తున్నావు అంతే. సరేనా? అని అనగానే ఇషిత అలాగే అమ్మమ్మ అని చెప్పి నేను నా ఫ్రెండ్‌కి కాల్ చేసి వస్తా అమ్మమ్మ అని వెళ్తుంది. విద్యకి కాల్ చేసి నాకు జాబ్ వచ్చింది విద్య అని చెప్పగానే అవునా? కంగ్రాట్స్ బాగి ఈవినింగ్ పార్టీ చేసుకుందాం అనగానే ఓకే విద్య నన్ను పిక్ చేసుకో వెళ్ళేటప్పుడు పానీపూరి పార్టీ చేసుకుందాం అని ఇషిత అనగానే ఇప్పటికి పానీపూరి పార్టీ ఎక్కువ. మన లెవెల్‌కి సాలరీ వచ్చాక బిర్యానీ పార్టీ చేసుకుందాం. ఓకే. మా బాస్ పిలుస్తున్నాడు బాయ్ అని పెట్టేస్తుంది విద్య. కాల్ కట్ చేసి
కొద్దిసేపు అక్కడే ఉండి లోపలికి వెళ్తుంది ఇషిత. రాఘవయ్య ఆఫీస్‌కి వెళ్ళేసరికి గొడవ పడుతూ ఉంటారు అందరూ. అది చూసి ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు అనగానే, గొడవలా కనిపిస్తుంది మీకు. ప్రాజెక్ట్ ఇన్ టైమ్‌లో చేయకపోతే మాకు నష్టం వస్తుంది. మీపై పరువు నష్టం కింద దావా వేస్తాం. మాకు మా షేర్స్ అన్నా ఇవ్వండి. లేకపోతే ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేయండి. మీకు 2 నెలలు టైం ఇస్తున్నాం. లేకపోతే మీపై కేస్ వేయాల్సి ఉంటుందని చెప్పి వెళ్ళిపోతారు షేర్ హోల్డర్స్. వాళ్ళు వెళ్ళగానే రాఘవయ్య తన క్యాబిన్‌లోకి వెళ్లి కూర్చొని, చూసావా విక్రమ్, నువ్వు ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా వణికిపోయే వీళ్ళు ఇప్పుడు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నువ్వున్నప్పుడు ఈ కంపెనీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడు నాన్న. ఎక్కడి వాళ్ళక్కడ పీక్కు తింటున్నారు. రాజులేని రాజ్యం మంది అయిపోయింది. ఇక ఈ తాతయ్య వల్ల కావడం లేదు. నువ్వు తొందరగా కోలుకోవు నాన్న. నువ్వు వస్తేనే మళ్ళీ అన్నీ సద్దుమణుగుతాయని బాధపడుతూ ఉంటారు రాఘవయ్య. అప్పుడే మే ఐ కమ్ ఇన్ సార్ అని వస్తాడు దీపక్. రా దీపక్ అనగానే వచ్చి, ఏంటి సార్ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే మీరేం అనడం లేదు అని. సారీ, ఎన్ని చెప్పమంటావు? దీపు, మీ ఫ్రెండ్ విక్రమ్ ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా నోరెత్తే వాళ్ళే కాదు. ఇప్పుడు తోడేళ్ళలాగా ఎక్కడిది వాళ్ళు అక్కడ డబ్బులు తింటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నా వయసుకు కూడా విలువ ఇవ్వడం లేదు. నేనేం చెప్పాను? మీరేం దిగులు పడకండి. మళ్ళీ విక్రమ్ నార్మల్ అవుతాడు. వాడొచ్చాక అందరి నోళ్ళు మూతపడతాయి. ఎలాగో అలా ప్రాజెక్ట్‌ని పూర్తి చేద్దాం అనగానే, లేదు దీపు, మనం వేసిన డిజైన్స్ వాళ్ళకి నచ్చడం లేదు. అవి కేవలం విక్రమ్ మాత్రమే వేయగలడు. చాలా ట్రై చేసినా అలా డిజైన్స్ వేసేవాళ్ళు దొరకడం లేదు. నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యి. మంచి డిజైనర్ కోసం మనం ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. లేకపోతే చాలా కోల్పోవాల్సొస్తుంది. ఈ కంపెనీ విక్రమ్ కల. దీన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఇది చేయకపోతే వాడు తెచ్చిన పేరు పోతుంది. అలాగే చుట్టూ ఉన్న రైవల్స్‌ని చేజిక్కించుకుంటారు. ఇప్పటికే వాళ్ళు చాలా చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. సరే, నువ్వు వెళ్లి వర్క్ చూడు. నేను ఇంటికి వెళ్తాను. అక్కడ విక్రమ్ ఇబ్బంది పెడుతుంటాడు వాళ్ళని. ఈరోజు కొత్తగా ఒక అమ్మాయిని విక్రమ్ బాగోగులు చూసుకోవడానికి పెట్టాను. వెళ్లి చూడాలని రాఘవయ్య ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ ఇషిత విద్యతో మాట్లాడి లోపలికి వెళ్ళేసరికి రాఘవయ్య వస్తుంటాడు. వెళ్ళి, ఏమ్మా, ఇక్కడ జాబ్ ఓకేనా? నీకు ఏమి ఇబ్బంది లేదు కదా అనగానే, లేదు సార్, ఐ యామ్ ఓకే అని చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది ఇషిత. జానకమ్మ వచ్చి, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అలాగే ఇట్టే కలిసిపోతుంది. నాకు బాగా నచ్చిందని పొద్దున విక్రమ్‌తో ఎలా ఉందో మొత్తం చెప్తుంది ఇషిత గురించి. అది అంతా విని, ఆయన విక్రమ్‌ని చూసుకున్నావంటే అది చిన్న విషయం కాదు. వాడెవరికీ వినడు. అలాగే ఎవరితోనూ తొందరగా కలిసిపోడు. ఇప్పుడే కాదు, వాడు బాగున్నప్పుడు కూడా అంతే. అలాంటిది వాడు నువ్వు చెప్పగానే విన్నాడంటే చాలా విచిత్రంగా ఉంది. ఎలాగైతేనేం నువ్వు చెబితేనైనా వింటున్నాడు. చాలా సంతోషం తల్లి. వాడినొక్కడిని చూసుకో చాలు. అకౌంట్స్ విషయాలు నీకు కుదరకపోతే వేరే వాళ్ళు చూస్తారు, సరేనా అని రాఘవయ్య ఇషితకి చెప్తాడు. పర్లేదు సార్, నేను చూసుకుంటా. అలాగే విక్రమ్ గారిని కూడా చూసుకుంటాను. మీరు దిగులు పడకండి, సరేనా అని చెప్పి ఇషిత విక్రమ్ గదికి వెళ్తుంది. ఇషిత వెళ్లి చూసేసరికి విక్రమ్ లేచి కూర్చుంటాడు. లేచారా విక్రమ్ గారు? మీకోసమే వస్తున్నా అని విక్రమ్ పక్కన ఉన్న బొమ్మలన్నీ సర్దుతుంది. ఆ, లేచాను ఫ్రెండ్. మనం ఆడుకోవాలి కదా! వెళ్లి ఆడుకుందాం పద అని ఇషితని లాక్కెళ్తుంటాడు. ఆగండి విక్రమ్ గారు, మీరు ముందు మిల్క్ తాగాలి. అప్పుడు హ్యాపీగా ఆడుకుందాం ఓకే అనగానే, యాక్ మిల్కా? వద్దు, నాకు నచ్చదు. వద్దు ఫ్రెండ్ అని చిన్న పిల్లాడి మాదిరి మారం చేస్తుంటాడు. ఎందుకు మీకు నచ్చదు మిల్క్? కానీ మిల్క్ తాగితే చాలా పవర్ వస్తుంది తెలుసా? సరే, మీకు నేను స్పెషల్ మిల్క్ రెడీ చేసిస్తా. తాగి చూడండి ఒకసారి. బాలేకపోతే ఇంకెప్పుడు తాగమని చెప్పను ఓకే? ఈ ఫ్రెండ్ మాట వింటావు కదా అని ఇషిత అనగానే, ఓకే ఫ్రెండ్, స్పెషల్ మిల్క్ నా కోసం ప్రిపేర్ చేస్తున్నావు కదా, నేను తాగుతా. బట్ బాలేకపోతే తాగను ఓకే? ఓకే డన్. పదండి విక్రమ్ గారని కిచెన్‌లోకి వెళ్లి మిల్క్ వేడి చేసి బాదం పౌడర్ వేసి విక్రమ్‌కిచ్చి టేస్ట్ ఇట్ అని విక్రమ్ గారికి ఇవ్వగానే కొంచెం తాగి, వావ్ ఫ్రెండ్, సూపర్, సో టేస్టీ, ఐ లైక్ ఇట్ డైలీ, ఇదే కావాలి నాకు అని విక్రమ్ చెప్పేసరికి, తప్పకుండా అని కాఫీ ప్రిపేర్ చేస్తుంది రోజీ వచ్చి. మీకెందుకమ్మా, నేను చేస్తా కదా, మీరు తప్పుకోండి. పెద్దమ్మగారు చూస్తే కోప్పడతారనగానే విక్రమ్ గారికి మిల్క్ ఇచ్చాను పనిలో పని. సార్‌కి, అమ్మమ్మ గారికి కూడా కాఫీ పెడుతున్నా. అంతే, నిన్నేం అనకుండా నేను చెప్తాలే అని కాఫీ చేసి, పదండి విక్రమ్ గారు, గార్డెన్‌లో కూర్చొని తాగండి అని తీసుకెళ్తుంది ఇషిత. అమ్మమ్మ కాఫీ తీసుకోండి. సార్ మీరు కూడా తీసుకోండి అని వాళ్ళకిస్తుంది. నువ్వెందుకు తెచ్చావు మనవరాలా? వేరే వాళ్ళున్నారు, వాళ్ళు చేస్తారు కదా అని జానకమ్మ అంటే, ఏం పర్లేదు, మీరు ప్రేమగా మనవరాలా అని పిలుస్తున్నప్పుడు మరి మా అమ్మమ్మకి కాఫీ కూడా ఇవ్వకూడదా చెప్పు అని ఇషిత అంటుంది. అది విని రాఘవయ్య, మా జానుకి నువ్వు బాగా నచ్చావంటే ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందనేసరికి, ఈ జాను ఎవరు సార్ అని అడుగుతుంది ఇషిత. మీ అమ్మమ్మని అప్పుడప్పుడు అలా పిలుస్తుంటానమ్మా అని రాఘవయ్య జానకమ్మ వైపు చూస్తూ చెప్పగానే, ఓహో అలాగా,
సో స్వీట్ సార్ అనగానే నీ పద్ధతేం బాలేదమ్మా అని ఇష్టపై ఒక్కసారిగా సీరియస్ అవుతారు రాఘవయ్య. నేనేం చేశాను సార్ అని భయంతో కళ్ళ నిండా నీళ్లతో అంటుంది ఇష్ట. మరి మీ అమ్మమ్మని ప్రేమగా పిలుస్తున్నావు, నన్ను మాత్రం సార్ అంటున్నావు, ఇదేమైనా బాగుందా చెప్పు? ఇక నుంచి నన్ను తాతయ్యనే పిలవాలి ఓకేనా అని నవ్వుతాడు రాఘవయ్య. ఓహో దీనికా ఆ అమ్మాయిపై సీరియస్ అయ్యావు, చూడు ఆ పిల్ల కళ్ళలో నీళ్ళొచ్చాయి, నువ్వు భయపడొద్దు తల్లి, ఈయన జోక్ చేశారు అని జానకమ్మ అనగానే పర్లేదమ్మమ్మ సార్, నేను మిమ్మల్ని తాతయ్య అని పిలవలేను, మీరు నాకు బాస్ కదా, ఎలా పిలవగలను? ఏం పర్లేదు తల్లి, నువ్వు నా మనవరాలివనుకో అలాగే పిలుస్తావు కదా, అలానే పిలువు ఓకేనా? అయినా మీ బాస్ నేను కాదు మీ విక్రమ్ గారు అని రాఘవయ్య లోపలికి వెళ్తుంటాడు. మళ్ళీ వెనుతిరిగి కాఫీ చాలా బాగుంది తల్లి, మొత్తం హెడేక్ పోయింది, థ్యాంక్స్ అమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. నాని చూడు, ఈరోజు నేను గుడ్ బాయ్ మిల్క్ మొత్తం అల్లరి చేయకుండా తాగేశాను, నా ఫ్రెండ్ నా కోసం స్పెషల్ మిల్క్ ప్రిపేర్ చేసి ఇచ్చింది, నాకు ఈ ఫ్రెండ్ చాలా నచ్చింది నాని అని విక్రమ్ ముద్దు ముద్దుగా జానకంతో చెప్తుంటాడు. అవునా, నువ్వెప్పుడు కూడా గుడ్ బాయ్వే నాన్న, నువ్వు రోజు ఇలాగే బుద్ధిగా ఉండాలి. అమ్మా ఇష్ట, ఈరోజు నా మనసు కొంచెం బాగుంది తల్లి, రోజు విక్రమ్ అసలు ఎవరు చెప్పినా వినేవాడే కాదు, ఈరోజు నువ్వు చెప్తే వింటున్నాడు, నువ్వే వాణ్ణి చూసుకోవాలి తల్లి అని జానకమ్మ అనగానే ఖచ్చితంగా చూసుకుంటామమ్మ, మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అడిగేలోపే ఫ్రెండ్ ఆడుకుందాం పదా అని విక్రమ్ వచ్చి ఇష్టని తీసుకెళ్తాడు. ఓకే, ఏం ఆడుకుందాం అని అడుగుతుంది ఇష్ట. చెస్ వచ్చా నీకు అని విక్రమ్ అడుగుతాడు. వచ్చు అని ఇష్ట చెప్పగానే ఓకే మనం చెస్ ఆడదాం, నేను మా గ్రాండ్ పా రోజు ఆడతాం, నాకు చాలా ఇష్టం, రా వచ్చి కూర్చో అని చెస్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు. చాలా ఇంట్రెస్ట్గా ఆడతాడు విక్రమ్, చాలా బాగా ఆడడం గమనించి ఇషిత షాక్ అవుతుంది. మీరు చాలా గ్రేట్ విక్రమ్ గారు, ఇలా ఉండి కూడా ఎంత బాగా ఆడుతున్నారని మనసులోనే మెచ్చుకుంటుంది ఇషిత. లాస్ట్కి విక్రమే గెలుస్తాడు. ఇషిత కూడా చెస్ బాగా వచ్చు, బట్ విక్రమ్ ఇషితని ఓడిస్తాడు. అమ్మమ్మ, విక్రమ్ గారు చెస్ ఎంత బాగా ఆడారో తెలుసా, నేనే షాక్ అయ్యాను, చాలా బాగా ఆడారు, విక్రమ్ గారే గెలిచారు తెలుసా అని ఇషిత అనగానే ఎందుకు గెలవడమ్మా, నువ్వు ఆడింది చెస్ ఛాంపియన్తోనే కదా అని అనగానే నిజమా, చాలా గ్రేట్ విక్రమ్ గారు అని విక్రమ్ని చూస్తూ అంటుంది ఇషిత. విక్రమ్ వచ్చి చూసావా ఫ్రెండ్, నేనే గెలిచాను. అవును మీరే గెలిచారు, మార్నింగ్ బుద్ధిగా భోంచేసి టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, రోజు ఇలాగే ఉంటే మీరే గెలుస్తారు. ఓకే మరి మీరు విన్ అయ్యారు కదా, నాకు పార్టీ ఏమీ లేదా? ఓ ఇస్తాను, ఏం కావాలి? ఏమొద్దు, ఊరికే అలా అడిగా విక్రమ్ గారు అనగానే లేదు విన్ అయ్యాను, సో చాక్లెట్ పార్టీ చేసుకుందాం ఓకేనా, రా పద, నా దగ్గర బోలెడు చాక్లెట్స్ ఉన్నాయి, నీకు ఇస్తాను అని ఇష్టని తీసుకెళ్తాడు. తను ఈ చాక్లెట్ బాగుంటుంది అని ఇస్తాడు. నాకు వద్దు విక్రమ్ గారు అంటే నీకు ఇష్టం ఉండదా అంటే లేదు, నాకు కూడా చాలా ఇష్టం చాక్లెట్స్ అంటే అని ఏదో తలుచుకుంటూ చెప్తుంది. అప్పుడే దీపక్ వచ్చి మరి నాకు ఇవ్వవా అని అడుగుతాడు. దీపు ఎప్పుడొచ్చావు, అయినా నీతో మాట్లాడను పో, నువ్వు నా కోసం రావడం లేదు కదా అని అంటూ పెదవి ముందుకు పెట్టి ముద్దుగా అలుగుతాడు విక్రమ్. సారీ మై డియర్ ఫ్రెండ్, ఇది ఒక్కసారికి నన్ను క్షమించు, ఇక నుంచి పక్కా వస్తాను కదా ఓకేనా అని అంటూ విక్రమ్కి నచ్చచెప్తాడు దీపక్. అతనెవరో ఇషితకి అర్థం కాలేదు. ఓకే నువ్వు లేకపోయినా నాకు కొత్త ఫ్రెండ్ వచ్చిందిలే, ఇదిగో అని ఇషితాని పరిచయం చేస్తాడు విక్రమ్. దీపక్ ఇషితకి హాయ్ చెప్పి మీరేనా విక్రమ్ని చూసుకోవడానికి వచ్చింది, పొద్దున సార్ చెప్పారు వీడిని జాగ్రత్తగా చూసుకోండి, ఇంతకు నేనెవరు చెప్పలేదు కదా, విక్రమ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, వాడే అన్నీ నాకు, ఎవరూ లేకపోతే వాడే వాళ్ళ డాడీకి చెప్పి చదివించాడు, నేను ఇలా ఉన్నానంటే కారణం వాడే, ఇప్పుడు వాడిని ఇలా చూడలేక ఈ ఇంటికి రావడం లేదని ఇషితతో చెప్తాడు దీపక్. ఓ అవునా, నా పేరు ఇష్త, మీరు ఫీల్ అవ్వద్దు, మళ్ళీ మీ ఫ్రెండ్ నార్మల్ అవుతాడు చూస్తుండండి, మీరన్నట్టు జరిగితే అంతకన్నా ఇంకేం కావాలని దీపక్ చెప్తాడు. అప్పుడే విద్య కాల్ చేస్తుంది. నేను బయట నీకోసం వెయిట్ చేస్తున్నా, తొందరగా రావే మ్యాగీ. వస్తున్నా వెయిట్ అని ఫోన్ పెట్టేసి విక్రమ్ గారు బాయ్, నేను రేపు మళ్ళీ కలుస్తాను ఓకేనా అనగానే నువ్వు వెళ్ళిపోతావా ఫ్రెండ్ అని ఏడుస్తాడు విక్రమ్. లేదు నేను రేపు మళ్ళీ వస్తాను, పక్కా వస్తా, నువ్వు ఏడిస్తే రాను మరి అని ఇష్ట అంటుంది. లేదు నేను ఏడవను, నువ్వు రేపు రావాలి ఓకేనా అని చిన్నపిల్లాడి మాదిరి చెప్పగానే సరే వస్తాను బాయ్ అని ఇష్ట చెప్పగానే నేను సెండ్ ఆఫ్ ఇస్తాను పదా అని విక్రమ్ కూడా ఇష్టతో పాటు బయటకు వస్తాడు. ఇష్ట వెళ్ళేసరికి విద్య వెయిట్ చేస్తుంటుంది. ఇష్ట వెనుకే ఉన్న విక్రమ్ని చూసి నోరు తెరిచి చూస్తుంది విద్య. ఏంటి అలా చూస్తున్నావు విద్య అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇష్ట వెనుక దాక్కుంటుంది. ఏంటి అలా భయపడుతున్నావని ఇషిత అనగానే అతను విక్రమ్ గారు కదా అనగానే అవునంటుంది. విక్రమ్ గారిని చూస్తే మా బాస్ భయపడతాడు, నేను భయపడ్డంలో వింతేముందే, అతన్ని చూస్తే నా కాళ్ళు వణికిపోతాయి, చూడు నాకు ఎలా చెమటలు పడుతున్నాయో, చూడు అతను గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చాడు, ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోయేసరికి మా బాస్ పైన ఫైర్ అయ్యాడు, అందులో మా బాస్ తప్పే ఉంది,
అనుకో అప్పుడు చూసా అతన్ని. చూస్తే ఇప్పటికీ బాస్ వణికిపోతాడు అని విద్య విక్రమ్ గురించే చెప్తూ ఉంటుంది. ఇష్టకి అది అంతా కూడా విని ఇప్పుడు విక్రమ్ గారి పరిస్థితి ఏమీ బాగోలేదు విద్య అని విద్యకి విక్రమ్‌ని పరిచయం చేస్తుంది. విక్రమ్ గారు తను నా ఫ్రెండ్ విద్య అని చెప్తుంది. ఓహ్! హాయ్ అని చెప్తాడు విక్రమ్. విద్య భయపడుతూ హాయ్ సార్ అని విష్ చేస్తుంది. ఓకే విక్రమ్ గారు నేను వెళ్ళొస్తా బాయ్ అనగానే బాయ్ ఫ్రెండ్ అని ఇషిత బుగ్గపై ముద్దు పెట్టి చెప్తాడు. ఒక్కసారి విద్య, ఇషిత నోరు తెరుస్తారు. కొద్దిసేపటికి తేరుకొని ఎవరైనా చూసారేమోనని చుట్టూ చూస్తుంది. చుట్టూ ఎవరూ లేకపోయేసరికి హమ్మయ్య! ఎవరూ చూడలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది ఇషిత. అలా కిస్ చేయకూడదు విక్రమ్ గారు అని చెప్తే లేదు నేను గ్రాండ్‌పాకి రోజు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఇలాగే కిస్ చేస్తా. నువ్వు నా ఫ్రెండ్. నీకు కూడా చేశా బాయ్ ఫ్రెండ్ అని లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్. అయ్యో విక్రమ్ గారు మీకెలా చెప్పాలని వెనుతిరిగేసరికి విద్య నోరు, కళ్ళు ఇంత చేసుకొని చూస్తుంది. అమ్మో! ఇప్పుడు చూసింది ఇప్పుడు ఏమనుకుంటుందో ఏంటో అని నోరు ముయ్యి లేకపోతే ఆ దోమలు దూరతాయి నోట్లో అని విద్యని కదుపుతుంది. ఏంటే ఆ సార్ నిన్ను ముద్దు పెట్టాడేంటే అనగానే అరే! విక్రమ్ గారు ఇప్పుడు పసిపిల్లాడితో సమానం. సో తెలియక పెట్టాడులే పద పోదాం నువ్వు పానీపూరి అన్నావుగా పద అని స్కూటీ ఎక్కి కూర్చుంటుంది. ఓకే. ఓకే. పద అని వెళ్ళిపోతారు. కానీ దీపక్ ఇదంతా కూడా దూరం నుండి చూసి నువ్వేనా విక్రమ్‌ని ఒక అమ్మాయికి ముద్దు పెట్టావు. ఒకసారి కాలేజ్‌లో నీ మరదలు నిన్ను ముద్దు పెట్టబోతేనే అందరి ముందు లాగిపెట్టి కొట్టావని ఆ సీన్ గుర్తు చేసుకుంటాడు. అలాంటిది నీకు నువ్వుగా ఇప్పుడు కిస్ చేశావు. నువ్వు నార్మల్ అయ్యాక ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని తనలో తనే నవ్వుకుంటాడు దీపక్. నువ్వు ఎలా ఉన్నా నీకు నచ్చితేనే చేస్తావు. ఏదైనా ఇప్పుడు ఆ అమ్మాయికి కిస్ చేశావంటే పక్కా నీ హార్ట్‌కి నచ్చి ఉండాలి. చూద్దాం తనే నీ లైఫ్ మారుస్తుందేమో. విద్య, ఇషిత ఇద్దరు రోడ్‌పై చక్కగా పానీపూరి తిని ఇద్దరు ఫ్లాట్‌కి వెళ్లి బెడ్‌పై పడతారు. నువ్వు లక్కీ మ్యాగీ ఎంతైనా అనగానే ఎందుకే అని విద్య వైపు తిరిగి అడుగుతుంది. ఎందుకంటావేంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హ్యాండ్సమ్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారితో ముద్దు పెట్టించుకున్నావని విద్య అనగానే ఒసేయ్ నేను పెట్టించుకోవడం ఏంటే? ఎవరైనా వింటే నవ్విపోతారు. అతనికి ఏదో తెలియక పెట్టాడు. అంతే కావాలంటే చెప్పు నీకు కూడా ఇప్పిస్తా అని నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది ఇష్ట. అదేమైనా చాక్లెట్ అనుకున్నావా ఇప్పించడానికి? ముద్దే ముద్దు. నాకేం అవసరం లేదమ్మా. నువ్వు కావాలంటే పెట్టించుకో నాకేం వద్దు. అయినా నా కోసం కూడా పెట్టడానికి ఎవరో ఒక ఘనుడు ఉండే ఉంటాడులే. మా వాడు వచ్చాక పెట్టించుకుంటానమ్మా గుడ్ నైట్ అని అంటూ మూతి తిప్పి పడుకుంటుంది విద్య. ఆ ఘనుడు దొరికాక కొంచెం పరిచయం చెయ్యు నాకు కూడా అని ఇష్ట అనగానే ఎందుకు నన్ను బాగా చూసుకోమని చెప్తావా అని ఎక్సైట్మెంట్‌తో అడుగుతుంది విద్య. లేదు పెళ్లి చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకో బ్రదర్. ఈ కోతిని భరించగలవో లేదో. రాత్రి కాళ్ళు చేతులు వేసినా, అప్పుడప్పుడు తింగర పనులు కూడా చేసినా భరించగలనంటేనే చేసుకో. ఎందుకైనా మంచిది ఆలోచించుకో నువ్వు. తనని చూసుకోవడం పక్కన పెడితే నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఒక చెల్లిగా చెప్తున్నానని మా అన్నకి సలహా ఇద్దామని పరిచయం చేయమని చెప్తున్నా అని ఇషిత కష్టంగా నవ్వు ఆపుకుంటూ చెప్తుంది. అప్పటికే విద్య ఫేస్ కోపంగా మారిపోయింది. ఒసేయ్ నిన్ను ఆగవే. ఈరోజు నేను నీ కాళ్ళు చేతులు మొత్తం నీపైనే వేసి పడుకోకపోతే చూడు అని ఇష్టాన్ని మొత్తం చుట్టుకొని పడుకుంటుంది విద్య. ఏ కోతి వదలవే బాబు. నా నడుము విరిగిపోయేలాగుందే వదులు అని అంటే వదలను. రేపు మా అన్నయ్య నిన్ను ఇలాగే చుట్టుకొని పడుకుంటాడు. సో ఇప్పటినుంచే నేను ట్రైనింగ్ ఇస్తున్నా పడుకో అని పడుకుంటుంది విద్య. ఇక చేసేదేం లేక ఇషిత కూడా పడుకుంటుంది. రాఘవయ్య విక్రమ్‌కి తినిపిస్తుంటాడు కానీ విక్రమ్ మారం చేస్తుంటాడు. అది చూసి ఇషిత విక్రమ్‌ని బాగా చూసుకుంటుందండి. విక్రమ్ ఇషిత చెప్తే చక్కగా వింటున్నాడు. మనం చెప్పినా కూడా వినడం లేదు. విక్రమ్‌ని ఇలా చూడ్డం నా వల్ల కావడం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవాడో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జానకమ్మ. అప్పుడే దీపక్ కాల్ చేసి సార్ ఒక డిజైనర్ దొరికాడు. రేపు పిలిపించమంటారా అని అడుగుతాడు. రమ్మని చెప్పు. రేపు ఆఫీస్‌కి నేను రాలేను. ఇంటికే పంపించనగానే ఓకే సార్ అని చెప్తాడు దీపక్. విక్రమ్‌కి ఎలాగో ఆ టాబ్లెట్స్ వేసి పడుకోబెడతారు. నాన్న విక్రమ్ ఈ కంపెనీని కాపాడడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు తొందరగా కోలుకో నాన్న అని తల నిమిరి వెళ్ళిపోతాడు. విద్య లేవవే నాకు టైం అవుతుంది లే అని అంటూ ఇషిత విద్యను లేపుతుంది. ఏంటి నీ గోల? ఇంత పొద్దున్నే వెళ్ళి ఏం చేస్తావు అని నిద్రమత్తుతో లేచి అడుగుతుంది విద్య. ఇంత పొద్దున్నేంటే ఒక్కసారి టైం చూడు అనగానే టైం చూసేసరికి 8 అవుతుంది. అమ్మో! ఇంతసేపు పడుకున్నానా నేను? అమ్మో! మా బాస్ అసలే టైం లేట్ అయితే చంపేస్తాడు నన్ను. నిన్న ఊరంతా తిరిగేసరికి అలసిపోయా. అందుకే మెలకువ రాలేదు. నువ్వు రెడీ అవ్వు. నేను కూడా తొందరగా రెడీ అయ్యి వస్తాను మ్యాగీ అని టవల్ తీసుకొని పరిగెడుతుంది. ఒసేయ్ మెల్లిగా వెళ్ళు పడతావు అని ఇషిత వెళ్ళి టిఫిన్‌ని ప్రిపేర్ చేస్తుంది. విద్య ఫాస్ట్‌గా రెడీ అయ్యి ఏం టిఫిన్ చేశావు మ్యాగీ అనగానే నీ ఫేవరెట్ పెసరట్టు. వావ్ మ్యాగీ తొందరగా పెట్టు తిని పెడతా అని అంటుంది విద్య.
ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే సూపర్ మ్యాగీ నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ చాలా లక్కీ. నీ చేత వంటకే వాడు పడిపోతాడు. నీ చేత్తో ఏది చేసినా సూపర్‌గా ఉంటుంది. నువ్వు కూడా తిను బయలుదేరదాం అని అంటే, లేదు నేను టిఫిన్‌లు పెట్టుకొని వెళ్తానులే. లేట్ అవుతుంది పద అని అంటూ ఇద్దరు స్టార్ట్ అవుతారు. విక్రమ్ లేవగానే ఇష్ట గురించే అడుగుతాడు. పొద్దున్నే వస్తా అని చెప్పింది. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు గ్రాండ్‌పా. తొందరగా రమ్మని చెప్పు అని మారం చేస్తుంటాడు. అప్పుడే గుమ్మంలోకి అడుగు పెడుతుంది ఇష్ట. హాయ్ విక్రమ్ గారు. గుడ్ మార్నింగ్. అప్పుడే లేచేశారా? మీకు నేను ఏం చెప్పాను? బుద్ధిగా ఉండాలి. అల్లరి చేయకూడదు. నేనొస్తాను అని చెప్పాను కదా! మీరు తాతయ్య గారిని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే. నేను రోజు పక్కా వస్తా. ఓకేనా? పదండని విక్రమ్‌ని రూమ్‌కి తీసుకొని వెళ్తుంది. మెయిడ్‌ని పిలిచి విక్రమ్ గారికి ఫ్రెష్ చేపించి, రెడీ చేపించి తీసుకురండి అని చెప్తుంది. ఫ్రెండ్ నాకు నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేయవా ఈరోజు అని అడుగుతాడు. నేనా? అని అంటుంది ఇష్ట. ఫ్రెండ్ పద ఇక్కడున్నాయి నా డ్రెస్సులు అని విక్రమ్ వార్డ్‌రోబ్‌ని చూపిస్తాడు. అందులో నుంచి బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్ తీసి ఇవి వేసుకో అని చేస్తుంది. ఇవా? అని ముఖం ఒకలా పెట్టి అడుగుతాడు విక్రమ్. ఏం బాలేదా? అని ఇష్ట అడగగానే ఓకే వేసుకుంటా అని రెడీ అయి వస్తాడు. ఇష్ట స్టన్నయి చూస్తుంది. విక్రమ్ ముందే ఫుల్ వైట్‌లో ఉంటాడు. బ్లూ డ్రెస్ ఇంకా డామినేట్ చేస్తూ విక్రమ్ అందాన్ని పెంచింది. ఎలా ఉన్నా ఫ్రెండ్ అని అనగానే సూపర్ విక్రమ్ గారు. పదండి అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి చూపిద్దామని చెప్పి విక్రమ్‌ని ఇష్ట కిందకి తీసుకొని వెళ్తుంది. పైనుండి ఇష్ట, విక్రమ్ అలా పైనుండి వస్తూ ఉంటే రాఘవయ్య, జానకమ్మ ఇద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు. అసలు మనం చూస్తోంది నిజమేనా? అని జానకమ్మ అడగగానే రాఘవయ్యని, విక్రమ్ ఇష్టాలని పైనుండి వస్తూ ఉంటే అలా చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. విక్రమ్‌ని ఇలా చూసి ఎన్నాళ్ళయింది అని జానకమ్మ రాఘవయ్యతో అంటుంది. అవును అమ్మమ్మ నేనొచ్చేసరికి మీరు లేరు అని విక్రమ్ గారిని పైకి తీసుకొని వెళ్ళాను. చూడండి విక్రమ్ గారు రెడీ అయ్యి వచ్చారు. చూడండి ఎలా ఉన్నారో చెప్పండి అని ఇష్ట అడుగుతుంది. చాలా బాగున్నాడు తల్లి. నా మనవడిని ఇలా చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా? రోజూ నా మనవడు బాగు కావాలని మొక్కని రోజు లేదు. మాపై దయతో నిన్ను పంపాడేమో ఆ దేవుడు అని జానకమ్మ అంటుంది. అమ్మమ్మ అలా ఏం కాదు. నేను చేస్తుంది ఇందులో ఏమీ లేదు అనగానే, లేదమ్మా నువ్వొచ్చిన ఒక్క రోజులోనే విక్రమ్‌ని చాలా మార్పు కనిపించింది అని రాఘవయ్య గారు కూడా అంటారు. మీరు కూడా నా తాతయ్య అని అనగానే విక్రమ్ గారు టిఫిన్ చెయ్యాలి మీరు అని అనగానే ఓకే ఫ్రెండ్ అని విక్రమ్ చెప్తాడు. అమ్మ ఇష్ట టిఫిన్ చేశాక గుడికి వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? విక్రమ్‌ని కూడా తీసుకెళ్దామని అనగానే అలాగే అమ్మమ్మగారు ఓకే అని అంటూ మీరు కూడా టిఫిన్ చేసేయండి కలిసే వెళ్దాం అని అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. అమ్మ ఇష్ట నువ్వు కూడా కూర్చో అంటే, నేను బాక్స్ తెచ్చుకున్నానమ్మమ్మ మీరు తినేయండి అని అంటుంది. లేదు ఫ్రెండ్ నువ్వు తింటేనే నేను తింటాను అని విక్రమ్ గోలగోల చేస్తాడు. లేదు విక్రమ్ గారు ముందు మీరు తినండి అంటే, లేదు నువ్వు తినాలి లేకపోతే నేను నీతో పాటు తినను అని మూతి ముడుచుకొని ముద్దుగా కూర్చుంటాడు. విక్రమ్‌ని చూస్తే ముద్దుగా అనిపించి ఓకే తింటాను. నా బాక్స్ తెచ్చుకుంటాను. మీరు కూడా తినాలి. అమ్మ ఇష్ట రేపటి నుంచి నువ్వు ఇక్కడే తినాలి. బాక్స్ ఏం తెచ్చుకోకు. ఇది ఈ తాతయ్య ఆర్డర్. ఓకే అని రాఘవయ్య గారు చెప్తే ఓకే తాతయ్య ఈ రోజుకి బాక్స్ తింటాను వేస్ట్ అయిపోతుందని బాక్స్ తెచ్చుకొని కూర్చుంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్ నీ బాక్స్ నేను కూడా తింటా. నా ఫుడ్ నువ్వు తిను అని ఆ బాక్స్ లాక్కుంటాడు. అది కాదు విక్రమ్ గారని జానకమ్మ రాఘవయ్య వైపు చూస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతుంది. ఏం పర్లేదు తల్లి తిననివ్వు. మేమేం అనుకోవడం లేదు. నువ్వివి తిను అని వడ్డిస్తుంది జానకమ్మ. విక్రమ్‌కి తినడం రాకపోయేసరికి జానకమ్మ తినిపిస్తుంది. అమ్మ ఇష్ట నువ్వు బాక్స్ తెలియక తెచ్చిన విక్రమ్ ఫేవరెట్ పెసరట్టు తెచ్చావు. అందుకే వాడు నీ బాక్స్ లాక్కున్నాడని చెప్తుంది జానకమ్మ. అవునా? అని విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ చాలా ఇష్టంగా తినడం చూసి నవ్వుకుంటుంది ఇష్ట. ఫ్రెండ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సూపర్ అని చెప్తాడు. థ్యాంక్ యూ విక్రమ్ గారు అని తినేసి అందరూ గుడికి స్టార్ట్ అవుతారు. అందరూ గుడికి వెళ్లి దర్శనం చేసుకొని అమ్మ ఇష్ట విక్రమ్‌ని చూస్తుంది తల్లి. మేము మా కులగురువుని కలిసొస్తాం అనగానే అలాగే అమ్మమ్మ నేను చూసుకుంటా మీరు వెళ్ళిరండని విక్రమ్‌ని తీసుకొని వెళ్లి కూర్చుంటుంది. వెళ్దాం పదండి గురువుని కలిసి వద్దాం అని వెళ్తారు. నమస్కారం గురువుగారు అని చెప్పగానే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు గురువుగారు. మీకు తెలుసు కదా రేపు పూజ ఉంది. మీరు రావాలనగానే తప్పకుండా వస్తాను వెళ్ళిరండి అని చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇష్ట విక్రమ్‌ని తీసుకొని మెట్లపైన కూర్చోపెట్టి విక్రమ్ గారు పట్టండి ప్రసాదం పెడతా అని నోట్లో పెడుతుంది. నేను కూడా నీకు పెడతా ఫ్రెండ్ అని కొంచెం ప్రసాదం తీసుకొని నోట్లో పెడతాడు. అలా పెట్టగానే ఇష్ట కళ్ళలో నీరు తిరుగుతాయి. అమ్మా ఇష్ట వెళ్దామా అనగానే అమ్మమ్మ వెళ్దాం పదండని విక్రమ్ గారు అని తీసుకెళ్తుంది. గ్రాండ్‌పా నాకా బొమ్మలు కావాలని మారం చేస్తాడు. వద్దు నాన్న నీ దగ్గర చాలా ఉన్నాయి. లేదు నీకు కావాలి అంతే మొండిగా కూర్చుంటాడు. ఇంక తప్పక పద తీసుకుందాం అని కొనిస్తాడు. మరి నా ఫ్రెండ్‌కి అని అడుగుతాడు. నాకొద్దు విక్రమ్ గారు
మీరు తీసుకోండి అని అంటే, లేదు ఈ రెడ్ టెడ్డీ బేర్ నీకే తీసుకో అని ఇస్తాడు. తీసుకోరా వాడి ఇష్టంతో ఇస్తున్నాడుగా తీసుకో అని రాఘవయ్య అనగానే, సరే తాతయ్య అని థ్యాంక్ యూ విక్రమ్ గారని చెప్తుంది ఇషిత. ఇంటికి వెళ్ళేసరికి దీపక్ వస్తుంటాడు. హాయ్ విక్రమ్ అనగానే, హాయ్ దీపు నా కోసమే వచ్చావా? ఆడుకుందామా మనం? నువ్వు వెళ్ళు నేను కొద్దిసేపు తర్వాత వస్తా. అప్పుడు మనం ఆడుకుందాం ఓకేనా? హలో అమ్మ అని ఇషితని పలకరిస్తాడు. హలో అన్నయ్య అని చెప్తుంది ఇషిత. అలా ప్రేమగా పిలిచేసరికి దీపక్‌కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసు నుండి తనకి ఎవరూ లేరు. ఇప్పటివరకు అలా ప్రేమగా ఎవరూ పిలవలేదు. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? అని అనగానే, ఏం లేదమ్మా. థాంక్స్ అమ్మా అంటే, ఎందుకన్నయ్య అంటే, అన్నయ్య అని ప్రేమగా పిలిచావు కదా! ఇక నుంచి నాకొక చెల్లుందని చాలా హ్యాపీగా ఉందిరా అని దీపక్ చెప్తే, ఎవరైనా చెల్లికి థాంక్స్ చెప్తారా మరి? అని ఇషిత అంటుంది. వచ్చావా దీపు? ఎవరో డిజైనర్ వస్తారని చెప్పావు. ఏమైందనగానే, అదే చెప్పడానికొచ్చాను సార్. మనకి డిజైనర్ దొరికిందని ఆ సత్య గ్రూప్ కంపెనీ వాళ్ళకి తెలిసి డబ్బులకు కొనేసారు తనని. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఆ సత్య గ్రూప్ వాళ్ళు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. మనం లాస్ అయితే వాళ్ళే టాప్ ప్లేస్‌కి వెళ్తారు. సో, వాళ్ళ ప్లాన్ అది. ఇప్పుడేం చేద్దాం సార్ అని రాఘవయ్యకి చెప్తాడు దీపు. అది విని, అన్నయ్య మీకెలాంటి డిజైన్స్ కావాలో చెప్తారా అని ఇషిత అడుగుతుంది. ఎందుకురా అని దీపు అడిగితే, అది, అది అని కొద్దిసేపు ఆలోచించి, నాకు తెలిసిన ఫ్రెండుంది తనకి చెప్తే మీకు కావాల్సిన డిజైన్స్ వేసిస్తుందని చెప్తుంది. అవునారా? తనని పిలిపించు. ఎంత సాలరీ అయినా ఇస్తామని చెప్పు అంటే, అది తాతయ్య తనిక్కడ లేదు యూఎస్‌లో ఉంది. మీరు చెప్తే వేసి మనకు సెండ్ చేస్తుందని ఇషిత చెప్తే, ఓకే సార్ అని ఎలాంటి డిజైన్స్ కావాలో దీపు ఇషితకి చెప్తాడు. ఓకే అన్నయ్య. నేను రేపు డిజైన్స్ తీసుకొస్తా. అదే తను నాకు సెండ్ చేస్తుంది కదా! మీకు రేపు సెండ్ చేస్తా అన్నయ్య అని ఇషిత చెప్తుంది. ఫ్రెండ్ నాకు ఆకలిగా ఉందని విక్రమ్ అడుగుతాడు. అవునా విక్రమ్ గారు పదండి మీకు భోజనం పెడతానని తీసుకొని వెళ్లి విక్రమ్‌కి భోజనం తినిపిస్తుంది. విక్రమ్ దూరం నుండి చూసిన దీపు సార్ ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుంది. విక్రమ్‌ని ఎంత బాగా చూసుకుంటుందో కొంచెం కూడా విసుక్కోవడం లేదు. నాకు ఈ చెల్లి బాగా నచ్చేసిందని రాఘవయ్యకి చెప్తాడు. అవును దీపు మేము అదే అనుకుంటున్నాం. సరే రేపు పూజ ఉంది. పొద్దున్నే వచ్చేయని చెప్తాడు. ఓకే సార్ వెళ్ళొస్తా అని దీపు వెళ్ళిపోతాడు. అమ్మా ఇష్ట విక్రమ్ తినేసాడు కదా! మనం కూడా భోజనం చేద్దాం అనగానే, అలాగే అమ్మమ్మ విక్రమ్ గారిని పడుకోబెట్టి వస్తా అని విక్రమ్‌ని రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. ఫ్రెండ్ ఇలా కూర్చో అని ఇష్తని కూర్చోపెట్టి ఇష్తపై పడుకుంటాడు ఒక్కసారిగా. ఇష్త ఫ్రీజ్ అయిపోతుంది కానీ విక్రమ్‌ని లేపాలనిపించదు. విక్రమ్‌లో పసిపిల్లాడు కనిపిస్తాడు. విక్రమ్ పడుకునే వరకు అక్కడే ఉండి పడుకున్నాక బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోతుంది. రామ్మా ఇషిత తిన్నాక చాలా పనుంది ఈరోజు. రేపు ఇంట్లో పూజుంది. ఇంట్లో నువ్వు కూడా ఉదయం తొందరగా వచ్చేయి తల్లి అంటే, సరే అమ్మమ్మ వస్తాను కానీ ఇప్పుడు ఏం పూజ ఉంది? అమ్మమ్మ పండగ కాదు కదా! అంటే, లేదమ్మా ఇది మా వంశ పూజ. ప్రతి ఏటా చేయవలసిన పూజ. మా తర్వాత నా కొడుకు, నా కోడలు చేసేవాళ్ళు. ఈ ఏటా వాళ్ళు లేరని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలేమైంది అమ్మమ్మ? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండని ఇషిత అడుగుతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది తల్లి? ఒక సంవత్సరం కింద విక్రమ్, నా కొడుకు, కోడలు కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. స్పాట్‌లో నా కొడుకు, కోడలు చనిపోయారు. విక్రమ్ కూడా 2 నెలలు హాస్పిటల్‌లో ఉన్నాడు. వాడైనా మాకు దక్కాడని సంతోషపడే లోపే విక్రమ్ బ్రెయిన్‌కేదో ప్రాబ్లమ్ వల్ల చిన్న పిల్లాడి మాదిరి మారిపోయాడు. మొత్తం గతం మర్చిపోయాడు. డాక్టర్ చూసి మళ్ళీ మామూలవుతాడు కానీ ఎప్పుడు అని చెప్పలేమని చెప్పారు. కొడుకు, కోడల కోసం బాధపడాలో, నా మనవడి కోసం బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. ఒకప్పుడు చూడు నా విక్రమ్ ఎలా ఉన్నాడో అని పక్కనే ఉన్న విక్రమ్‌ది పెద్ద ఫోటో చూపిస్తుంది. అందులో బ్లూ సూట్ వేసుకొని పక్కా బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు విక్రమ్. ఇషిత అలా చూస్తుండిపోతుంది. ఏంటి మనవరాలా? నా మనవడికి దిష్టి తగులుతుంది. అంతలా చూడకని నవ్వుతుంది జానకమ్మ. నాకు కొంచెం పనుంది తల్లి. పూజకి సంబంధించినవి సిద్ధం చేయాలని వెళ్తుంది. ఆగండి అమ్మమ్మ. నేను కూడా మీకు సహాయం చేస్తానని జానకమ్మకి సహాయం చేస్తుంది. సాయంత్రం మంచిగా విక్రమ్‌తో కబుర్లు చెప్తూ కూర్చుంది. రాఘవయ్య వచ్చి అమ్మా ఇషిత ఇదిగో నువ్వు చూసుకోవాల్సిన వర్క్ అని కొన్ని ఫైల్స్ ఇస్తాడు. ఓకే తాతయ్య నేను చూస్తానని తీసుకొని చూస్తుంటుంది. అందులో చాలా తప్పులున్నాయి. లెక్కలు చాలా తేడాగా ఉన్నాయి. అవన్నీ చాలా సేపు చూసి నోట్ చేసుకొని తాతయ్య అని పిలుస్తూ లోపలికి వెళ్ళి ఇందులో చాలా తేడా ఉంది. చాలా నష్టం చూపిస్తోంది. తీసుకున్న డబ్బు ఎక్కువ ఉన్నా గానీ రాసిన దాంట్లో తక్కువ రాశారని మొత్తం చూపిస్తుంది. అదంతా పరిశీలించి అదెవరు చేశారో తెలిసి సైలెంట్ అయిపోయాడు రాఘవయ్య. అమ్మా ఇషిత ఇక నుంచి ఎవరు ఇంట్లో డబ్బు తీసుకున్నా వెంటనే రాసిపెట్టు. నీ దగ్గర ఫైల్‌లో సంతకం పెట్టి తీసుకునేలా చూడమ్మా. మన వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఏమీ చేయలేం కదా! అలాగని అలానే వదిలేస్తే వాళ్ళు అదే అలుసుగా తీసుకుంటారు తాతయ్య అని చెప్తుంది. అవును. అందుకే ఇకపై ఇలా జరగకుండా నువ్వే చూసుకో. నిన్నెవరైనా అడిగితే నా దగ్గరికి తీసుకొని రా అని చెప్తాడు రాఘవయ్య. ఓకే తాతయ్య నేను చూస్తానని విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ గారు ఏం చేస్తున్నారు అంటే ఫ్రెండ్ నీతో మాట్లాడనని బొంగమూతి పెట్టుకొని చెప్తాడు.
ఎందుకు విక్రమ్ గారు ఈ ఫ్రెండ్పై మీకు కోపం వచ్చిందో చెప్పరా ప్లీజ్ అని బుగ్గ కింద చెయ్యి పెట్టుకొని అడుగుతుంది ఇషిత. మరేమో నువ్వు నా ఫ్రెండ్వా లేక గ్రాండ్ పా ఫ్రెండ్వా? నాతో ఆడుకోకుండా గ్రాండ్ ఫా దగ్గరికి వెళ్ళావు. సో నేను నీతో మాట్లాడను. నేను నీతో కటీఫ్ అని విక్రమ్ చెప్పిన విధానానికి ఎక్స్ప్రెషన్కి ఒక్కసారిగా నవ్వుతుంది ఇషిత. కష్టంగా నవ్వు ఆపుకొని అయ్యో విక్రమ్ గారు సో సారీ. తాతయ్యకి కొంచెం వర్క్ ఉందంట. పాపం తాతయ్య మనం హెల్ప్ చేయాలి కదా! అందుకే వెళ్ళాను. మీరే చెప్పండి పాపం కదా! తాతయ్య ఎంత వర్క్ చేస్తారో చెప్పండి అని విక్రమ్‌కి నచ్చచెప్తుంది. విక్రమ్ ఇషిత చెప్పేదంతా విని పాపం గ్రాండ్ పా నీతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తా గ్రాండ్ పాకని ముద్దుగా చెప్పాడు. తప్పకుండా విక్రమ్ గారు మీరు బుద్ధిగా టాబ్లెట్స్ వేసుకుంటే వర్క్ మొత్తం మీరే చూసుకోవచ్చు. ఎంచక్కా అప్పుడు తాతయ్య రెస్ట్ తీసుకుంటారు ఓకేనా? అని ఇషిత అంటే విక్రమ్‌కి అర్థం కాకపోయినా ఓకే ఫ్రెండ్ నువ్వు చెప్పినట్టే వింటా అని తల ఊపుతూ చెప్తాడు. మా విక్రమ్ గారు గుడ్ బాయ్ అని మెచ్చుకుంటుంది ఇషిత. నిజంగా నేను గుడ్ బాయ్‌నా ఫ్రెండ్ అని అనగానే నిజంగా మీరు గుడ్ బాయ్ ఓకేనా? మనం కిందకి వెళ్దాం పదండి విక్రమ్ గారు అని కిందకి తీసుకెళ్తుంది. కిందకి వెళ్ళేసరికి విద్య హాల్‌లో జానకమ్మతో మాట్లాడుతూ కనిపిస్తుంది. విద్య ఎప్పుడొచ్చావే? అంటే ఇప్పుడే మ్యాగీ అని చెప్తుంది. అది విన్న విక్రమ్ నా ఫ్రెండ్ పేరు ఇషిత. మ్యాగీ కాదు. నీకేం గుర్తులేదు. అది కాదు విక్రమ్ గారు. తను నాపై ఉన్న ప్రేమతో అలా పిలుస్తుంది. ఓహ్! అవునా? మీరు వెళ్లి అక్కడ ఉన్న బొమ్మలతో తాతయ్య దగ్గర కూర్చొని ఆడుకోండి అని విక్రమ్‌ని పంపిస్తుంది. సరే అమ్మమ్మ నేను బయలుదేరుతా. అలాగే తల్లి. రేపు ఉదయమే వచ్చెయి. నీతో పాటు విద్యను కూడా తీసుకురా. విద్య నువ్వు తప్పకుండా రావాలి పూజకి. మా బాస్ లీవ్ ఇస్తే తప్పకుండా వస్తాను మేడం. సరే అమ్మమ్మ. నేను వెళ్లి రేపు మార్నింగ్ వస్తాను. బాయ్ అని చెప్పి విద్యతో వెళ్ళిపోతుంది. ఉదయం 6 గంటలకి విద్య తొందరగా రెడీ అవ్వు నాదయిపోయిందనుకుంటూ రూమ్ నుండి వస్తుంది ఇషిత. అయిపోవచ్చింది. కొంచెం ఈ శారీ సెట్ చేయవే. వస్తున్నా అని విద్య దగ్గరికి వెళ్తుంది. అబ్బబ్బా! రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది బంగారం. నిన్ను శారీలో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగున్నావో తెలుసా? నేను ఒక కేజీ మేకప్ వేసినా నీలో సగం కూడా ఉండనే బాబు. ఏం చేస్తాం? ఈ జన్మకు సరిపెట్టుకోవాలి. అంత లేదు. ఈ పింక్ శారీలో నువ్వు కూడా చాలా బాగున్నావు. శారీ సెట్ చేసేసాను. ఒకసారి చూసుకో. సూపర్ మ్యాగీ. నీకు ఇంత బాగా శారీ కట్టడం వచ్చా? చాలా బాగా సెట్ చేసావు. విద్య ఈరోజు క్యాబ్ బుక్ చేస్తా. ఇద్దరం శారీలో ఉన్నాం. స్కూటీతో డ్రైవ్ చేయలేం ఓకేనా? నేను అదే చెబుదామనుకున్నా నువ్వే గుర్తు చేసావు మ్యాగీ. ఓకే మొత్తం రెడీ అయ్యాను. ఇప్పుడు చూసి చెప్పు బాగున్నానా? అని ఇషితని అడుగుతుంది విద్య. సూపర్. పనిలో పని ఎవరైనా అబ్బాయి దారిలో కనిపిస్తే నీకు పెళ్లి చేసేస్తే అయిపోతుంది. ఏమంటావ్? అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది ఇషిత. నాలాంటి రాక్షసిని ఎవరు చేసుకుంటారు? చేసుకున్న రెండో రోజే పారిపోతాడు మ్యాగీ. ఉంటాడులే ఎవరో ఒకరు నీకోసం. ఒకరిని పుట్టించే ఉంటాడు. నిన్ను వారించే అమాయకుడు తొందరలోనే దొరుకుతాడులే పద క్యాబ్ వచ్చింది వెళ్దాం. అమ్మమ్మ మరీ చెప్పింది తొందరగా రమ్మని. పాపం విక్రమ్ గారు నా కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళని ఎంత ఆడుతున్నాడో నా కోసం. నేను వెళ్ళేసరికి నా కోసం తాతయ్యతో మారం చేస్తున్నాడు. అందుకే తొందరగా రెడీ అయ్యాను. నీకు విక్రమ్ సార్ బాగా గుర్తొస్తున్నట్టున్నారు. నిన్నేగా చూసాం. అంతలా మిస్ అవుతున్నావా? విక్రమ్ సార్ కోసమేనా ఇంతలా రెడీ అయ్యావు? నిన్నిలా చూస్తే మొన్నట్లాగా ఒక చుమ్మా ఇవ్వడం పక్కా మ్యాగీ అని ఇషితను ఆట పట్టిస్తుంది. నిన్ను అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? విక్రమ్ గారి పరిస్థితి తెలిసి కూడా అలా అంటావేంటి విద్య? అని మూతి ముడుచుకొని కూర్చుంటుంది ఇషిత. అరే! మా మ్యాగీ అలిగితే ఇంత బావుంటుందా? నాకు తెలిస్తే రోజు ఒక్కసారైనా నిన్ను అలిగేలా చేసేదాన్ని అని ఇషితని ఇంకా ఆట పట్టిస్తుంది విద్య. పోవే నీతో మాట్లాడనని మూతి తిప్పుతుంది ఇషిత. అరే సారీ ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నాను. నీ గురించి నాకు తెలీదా? నువ్వు నా క్యూట్ మ్యాగీవి అని ఇషితని కూల్ చేస్తుంది. నన్ను ఆట పట్టించింది చాలు గాని ఇల్లొచ్చింది పద అంటూ ఇషిత లోపలికి వెళ్తుంది. ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువవ్వడం వల్ల దీన్ని పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను.